హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమాదేవిని. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు సంవత్సరం వరకు ఉండే గోంగూర టమాటా నిల్వ పచ్చడిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో గోంగూరని నీట్గా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టి ఉంచాను. అలాగే గోంగూరకు తగినట్లుగా 1/2 కిలో పండు టమాటాలను వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టి ఉంచాను. అలాగే 50 గ్రామ్స్ ఎండుమిరపకాయలని తొడిమెలు తీసి ఉంచాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. స్టవ్ పైన మందపాటి బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టీ స్పూను మెంతులని యాడ్ చేసుకోవాలి. మెంతులని అటు ఇటు 2 సార్లు కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్లు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్లు ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మొత్తాన్ని కలుపుతూ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దానిలోకి తొడిమెల వలిచి రెడీగా ఉంచుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పప్పు లోపలి వరకు కూడా బాగా నీట్గా వేగుతుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినవి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి ప్రక్కన ఉంచి చల్లారనివ్వాలి. ఈలోగా అదే బాణలిలోకి 50 గ్రామ్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే ముందుగా మనం రెడీ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. నిలువ పచ్చళ్ళకు అనేది గోంగూరలోకి ఏ పచ్చడికైనా కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూరని అటు ఇటు కలుపుతూ కొంచెం సేపు వాడిన తర్వాత ఆకుని ముందుగా మనము తీసుకున్న టమోటాలని చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అదే లో ఫ్లేమ్లో వీటిని కొంచెం కలుపుతూ మగ్గించుకోవాలి. ఈలోగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా చల్లారినవి, వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దానిలోకి 50 గ్రామ్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈలోగా టమాటాలు గోంగూర కూడా ఉడుకుతున్నది. ఈ రెడీ చేసుకున్న ఈ కారాన్ని ఈ గోంగూరలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉంచుకొని చూసి యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుతూ సాఫ్ట్గా వచ్చేంత వరకు స్మాష్ చేసుకోవాలి గరిటెతోటి. మనం ఈ పచ్చడిని రోట్లో నూరుకోనవసరం లేదు, మిక్సీలో కూడా వేసుకోనవసరం లేదు. ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్ తగినట్లు ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకోవాలి. మామూలు ఈ కారం సరిపోకపోతే మనం నార్మల్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా సాఫ్ట్గా ఉడికింది గోంగూర అంతా కూడా. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు స్టవ్ పై నుంచి గోంగూర బాణలి దించి వేరొక చిన్న తాలింపు ప్యాన్ ఉంచి దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టేబుల్ స్పూను తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 10-15 వరకు వెల్లుల్లి రెమ్మలని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. అలాగే కలుపుతూ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ మాత్రమే. ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి మనం రెడీ చేసుకున్న గోంగూర పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనిచ్చి తడి లేని గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ నిల్వ ఉంచుకుంటే 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది ప్రతి టిఫిన్ ఐటెంలోకి, రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.